నేటో దేశాల్లోనే వస్తున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళలో విభేదాలు చాలా సీరియస్ గానే కనబడుతున్నాయి. మీరు ఇంతకు ముందు ఎపిసోడ్ లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ టర్కీని టార్గెట్ చేసుకోబోతోంది అమెరికా అనే ఒక అంచనా కూడా మీరు చేశారు లాస్ట్ టైం. టర్కీ అండ్ ఇంకోవైపు స్పెయిన్ వాళ్ళకు మొన్న ఇరాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళ బేస్ ని ఇవ్వనందుకు స్పెయిన్ మీద కూడా డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ఈ విషయం కూడా మనకు తెలుసు. సో స్పెయిన్ కూడా చాలా సీరియస్ గానే వ్యవహరిస్తోంది. ఒక యుఎస్ నుంచి వచ్చినటువంటి ఒక ఈమెయిల్లో తెలిసింది ఏంటంటే, అది ఒక లీక్ అయిన ఈమెయిల్. దాంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, నేటో నుంచి స్పెయిన్ ని తొలగించాలి అని అమెరికా భావిస్తున్నట్టుగా వచ్చినటువంటి ఒక ఈమెయిల్ అది. సో అది లీక్ అవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే నిజంగానే ఇప్పుడు నేటో విచ్ఛిన్నం అవుతుంది అనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి టైంలో నేటో దేశాల్లో నుండి టర్కీని తీసివేయడము, అటు స్పెయిన్, మొత్తం అసలు నేటో ఎగ్జిస్టెన్సే ఈ రోజు ప్రమాదంలో ఉన్నట్టుగా భావించాలా? తప్పకుండా డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయంలో కూటములకు వ్యతిరేకం, కంప్లీట్ గా అతను వ్యతిరేకి. కాబట్టి నేటో కూడా కూటమి, ఆ కూటమికి వ్యతిరేకం. నాకు అవసరం ఉన్నప్పుడు మీరు ఎవరు రాలేదు కదా, ఇరాన్తో యుద్ధం చేస్తున్నట్టు మీరు రాలేదు కదా, కాబట్టి నేను మీకు అవసరం ఉన్నప్పుడు నేను రాను అన్నటువంటి ఒక స్టాండ్ తీసుకున్నాడు ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్. నేటోని పేపర్ టైగర్ అన్నాడు. అమెరికాని తీసేస్తే కన్నా నేటో ఏమీ లేదు, ఎందుకు పనికిరాదు అంటాడు. మీ అవసరాలు ఉన్నప్పుడు మేము చాలాసార్లు వచ్చి ఆదుకున్నాము, కానీ మీరు మమ్మల్ని మాకు సహాయానికి రాలేదు కాబట్టి అయినా ఇప్పుడు మీ సహాయం అక్కర్లేదు అంటాడు ఒకరోజు. రెండో రోజు మీరు వచ్చి ఇక్కడ స్టేట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ చేయండి అంటాడు. కాబట్టి నేటో అంటే గౌరవం లేదు డొనాల్డ్ ట్రంప్. ఈ విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మాకు. పైపెచ్చు దాంట్లో స్పెయిన్ ఏం చేసిందంటే కనుక డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా, ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా చాలా క్లియర్ స్టాండ్ తీసుకుంది స్పెయిన్. కరెక్టా రాంగ్ అని దాని గురించి చర్చించట్లేదు, కానీ ఇది జెనోసైడ్ చేస్తున్నారు గాజాలో అని, ఇరాన్ వ్యతిరేకంగా యుద్ధం చేయడం తప్పు అని, మా స్థావరాలని, మా ఎయిర్ స్పేస్ ని వాడుకోవడానికి వీల్లేదు అని, అలాగే ఇజ్రాయెల్ కి వెళ్తున్నటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని స్ట్రేట్ ఆఫ్ జిబ్రాల్టర్ దగ్గర వాళ్ళు అరెస్ట్ చేసి దాన్ని కబ్జా తీసుకున్నటువంటి విషయాలు కావచ్చు. స్పెయిన్ చాలా క్లియర్ గా వాళ్ళ స్టాండ్ వాళ్ళు పెట్టుకున్నారు. ఇది టిపికల్ మనకు లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసేటువంటి స్టాండ్ ఇది. అదే స్పెయిన్ కూడా అదే తీసుకుంది. కానీ అమెరికాతో కూడా అదే, డొనాల్డ్ ట్రంప్ తో కూడా అదే స్థాయిలో వాళ్ళు వ్యవహరించడం మనం చూసాము. దానికి చాలా గుర్రుగాను ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. ఈ యుద్ధం అయిపోతుండగా ఏ దేశాలైతే తనకు వ్యతిరేకంగా నిలబడ్డాయో వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఏదో చర్యలు చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నాడు. మొదటిది నేటో సమర్థనకు రాలేదు. రెండు, నేటోలో కూడా స్పెయిన్ లాంటి దేశాలు సమర్థించలేదు, ఫ్రాన్స్ సమర్థించలేదు, జర్మనీ సమర్థించలేదు, యూకే మొదట ఇనిషియల్గా వాళ్ళు ససేమిరా అన్నారు, కానీ తర్వాత స్థావరాలు ఇచ్చారు వాళ్ళు. యూకే డైరెక్ట్గా బరిలో దిగకపోయినా యూకే స్థావరాలు వాడుకుంటోంది అమెరికా. ఆఖరికి రైట్ వింగర్ అయినటువంటి జార్జియో మెలోనీ కూడా సిసిలీ లాంటి ప్రాంతాలను వాడుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఆవిడ ఆర్డర్ ఇష్యూ చేసింది. కాబట్టి ఈరోజు ఒక్కొక్క దేశం మీద ఏదో చర్యలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఒకటి టారిఫ్లు ఈరోజు వాళ్ళ సుప్రీంకోర్టు తిరగరాసింది కాబట్టి నేషనల్ సెక్యూరిటీ పేరిట నెపంతో మళ్ళీ ఈ దేశాల మీద టారిఫ్లు వేయడము, ఆంక్షలు విధించడం ఇవన్నీ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. అలాగే ఇప్పుడు స్పెయిన్ ని నేటో నుంచి తీసేయాలి అన్నటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఈ ప్రతిపాదన పెంటగన్ నుంచి వచ్చినటువంటి ఈమెయిల్ ఒకటి లీక్ అయి దాని దృష్ట్యా ఇదంతా బయటకు వచ్చింది. నిన్న యూరోపియన్ నేతలు అందరూ కూడా సైప్రస్ లో కలిసి వాళ్ళ అజెండా ఏదో ఉంది, వాళ్ళ ఎకానమీ ఎలా ఉంది, వాళ్ళ చమురు నిల్వలు ఎలా ఉన్నాయి, వాళ్ళ గ్యాస్ పరిస్థితి ఏంటి, దీని గురించి ఏవో చర్చించడానికి వెళ్ళారు. కానీ ఈ పెంటగన్ ఈమెయిల్ లీక్ అయ్యేసరికి అది ముఖ్యాంశంగా వాళ్ళు చర్చించుకున్నారు అక్కడ. అందరూ కూడా ముక్త కంఠంతో అందరూ కూడా దీన్ని ఖండించారు. స్పెయిన్ నేటో నుంచి వైదొలగదు, స్పెయిన్ ఉంటుంది దీంట్లో అని వాళ్ళు చెప్పారు. నేటోలో ఒప్పందం ఏంటంటే కనుక అన్ని దేశాలు ఒప్పుకుంటేనే అది ఇంప్లిమెంట్ అవుతుంది. దాంట్లో ఏ దేశమైనా కనుక నేను దీన్ని ఒప్పుకోను అంటే కనుక ఇది వీటో కిందనే లెక్క. కాబట్టి ఈరోజు అమెరికా స్పెయిన్ ని తీసేయాలన్నా కానీ అమెరికా తీయలేదు. మిగతా దేశాలు కనుక తీయడానికి వాళ్ళు ఒప్పుకోకపోతే స్పెయిన్ ఉంటుంది నేటోలో. కాబట్టి చూద్దాం మరి అటువంటి పరిస్థితులు ఏం చేస్తారో చూద్దాం. గతసారి గ్లోబల్ రౌండప్ లో మనం ఏం చర్చించుకున్నాము, అసలు అమెరికానే నేటో నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనకి. ఎందుకంటే ఇజ్రాయలీ అజెండాలో టర్కీ వాళ్ళకి టార్గెట్ కాబట్టి, ఇరాన్ నాశనం అయిపోయిన తర్వాత టర్కీ మీద వాళ్ళు టార్గెట్ పెట్టబోతున్నారు కాబట్టి, టర్కీ నేటో మెంబర్ కాబట్టి బహుశా అమెరికానే వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది.
అమెరికా ఏం చేయొచ్చు అంటే మీరు స్పెయిన్ ని తీయకపోతే నేను వెళ్ళిపోతానని బెదిరించవచ్చు. సో అటువంటి బెదిరింపులతోటి బహుశా సరే పోతే పోయింది, స్పెయిన్ పోయినా కానీ కూడా మనం ఏదో యూరోపియన్ నేటోలా వేరే పెట్టుకుందాము, ఇప్పుడున్నటువంటి నేటోలో స్పెయిన్ ని తీసేసి అమెరికాను ఎలా ఉంచుదాము అన్నటువంటి పరిస్థితిలో మిగతా నేటో దేశాలు వస్తాయా, ఇవన్నీ కూడా చూడాలి. ఎలా లీవరేజ్ తీసుకొస్తాడో మనం చూడాలి. ఇదిలా ఉండగా కియర్ స్టార్మర్ ని యూకేని టార్గెట్ చేస్తూ వచ్చే వారంలో కింగ్ చార్ల్స్ ను కమిల్లా ఇద్దరు మన స్టేట్ గెస్ట్ గా అమెరికాకు వెళ్తున్నారు. వెళ్లేదానికి జస్ట్ ఒక వారం రోజుల ముందరే ఫాక్లాండ్ ఐలాండ్స్ అంశం ముందు తీసుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం. ఫాక్లాండ్ ఐలాండ్స్ ఎప్పుడో 70 దశకంలో 80 దశకంలో ఎప్పుడో మార్గరెట్ థాచర్ ఉన్నప్పుడు యుద్ధం చేసి అర్జెంటీనాను ఓడించి వాళ్ళు వాళ్ళ అధీనంలో ఉంచుకున్నారు. అటువంటిది అర్జెంటీనా దానికి ఎప్పుడు కూడా ఇది మాదే, ఇది వాళ్ళ ఇల్లీగల్ ఆక్యుపేషన్, యూకేలో వాళ్ళ ఇల్లీగల్ ఆక్యుపేషన్ లో ఉంది అని వాళ్ళు చాలా కాలంగా చెప్తున్నారు. అమెరికా ఎప్పుడు కూడా యూకేని సమర్థించేది, ఎందుకంటే యూకే వాళ్ళ అలై కాబట్టి. ఇప్పుడు కియర్ స్టార్మర్ ఇరాన్ యుద్ధంలో సాయం చేయలేదు అన్న అక్కసుతోటి ఫాక్లాండ్ ఐలాండ్స్ అర్జెంటీనాకు సంబంధించింది అన్న దిశగా వాళ్ళు దాన్ని ఓపెన్ చేయడం మొదలుపెట్టారు. అర్జెంటీనా కూడా ఒక వారం క్రితం ఏం చెప్పిందంటే ఫాక్లాండ్ ఐలాండ్స్ మాదే అని చెప్పి దాన్ని మళ్ళీ అంశాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు జవియర్ మిలే అర్జెంటీనా అధినేత ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ కి చాలా సన్నిహితుడు. అతను కూడా రైట్ వింగరే, వీళ్ళు కూడా రైట్ వింగరే. కాబట్టి ఈరోజు సడన్ గా అర్జెంటీనాను సమర్థిస్తూ సొంత క్లోజెస్ట్ అలై యూకేకి వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. కాబట్టి గతంలో ఉన్న కూటములన్నీ కూడా నాశనం అవుతున్నాయి. నేటో ఆల్మోస్ట్ నాశనం అయిపోయింది అని అనుకోవాలి. అఫీషియల్ గా నాశనం అవ్వలేదు, కానీ మోరల్లెస్ అది మొత్తం నేటో బలమే లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. రష్యాకు వ్యతిరేకంగా ఏం చేయలేకపోతున్నారు. ఇరాన్ సంబంధించి యూరోప్ కలిసి రాలేదు. కాబట్టి నేటో మరి ఎందుకుందో వాళ్ళు ఏం చేయగలరు అనేది పెద్ద ప్రశ్న. ఈరోజు నేటో మీద దాడి చేసేటువంటి శక్తి ఏదీ లేదు. చైనా దాడి చేయదు, అటువంటి పిచ్చి పని చేయదు, రష్యా కూడా చేయదు. కాబట్టి ఆ నేటో ఎందుకుందో మనకు తెలియదు. డొనాల్డ్ ట్రంప్ ఈ 3 సంవత్సరాల్లో నేటో నుంచి వైదొలగకపోతే నేటో బతుకుతుంది. అంతలోపు డొనాల్డ్ ట్రంప్ కన్నా నేటో నుంచి బయటకు వచ్చేస్తే కనుక నెక్స్ట్ టైం మళ్ళీ అమెరికాని అడ్మిట్ చేసుకోవడానికి మిగతా నేటో దేశాలు సిద్ధపడతాయా లేవా అనేది కూడా పెద్ద ప్రశ్న. కాబట్టి ఇట్స్ లైక్ మనకు ఒక సామెత ఉంది కదా, ఇంగ్లీష్ లో సామెత ఉంది, ఎవరైనా రాజు చనిపోతే కనుక ద కింగ్ ఇస్ డెడ్, లాంగ్ లీవ్ ద కింగ్ అంటారు. అంటే రాచరికం బతికింది కానీ రాజు చనిపోయాడు. అటువంటిది నేటో ఇస్ డెడ్ బట్ లాంగ్ లీవ్ నేటో. అటువంటి పరిస్థితిలో చూడబోతున్నాం మనం. కాబట్టి నేటో అస్తిత్వమే పెద్ద ప్రశ్నార్థకమైంది. డొనాల్డ్ ట్రంప్ రాస్తున్నటువంటి కొత్త చరిత్రలో ఈ కూటములు, ఈ గతంలో ఉన్నటువంటి మైత్రి, ఇవన్నీ కూడాను కంప్లీట్ గా కాల రాస్తున్నాడు. కొత్త పరిస్థితులలో అమెరికాని ఎవరు ఎంత గౌరవిస్తారనేది చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.